భారతీయ వాస్తుశిల్పం అనగానే వేల సంవత్సరాల నాటి చరిత్ర, కళ్ళు చెదిరే నిర్మాణాలు వెంటనే మన మదిలో మెదులుతాయి కదా. ప్రాచీనకాలం నుండి ఇండో ఇస్లామిక్ శకానికి వచ్చేసరికి జరిగిన మార్పులు చూస్తే నిజంగానే కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చరిత్ర గురించి తెలుసుకునేటప్పుడు మనలో చాలామంది కొన్ని సాధారణమైన ట్రాప్స్లో, అంటే చిన్న చిన్న పొరపాటల్లో పడిపోతుంటాం. మరి ఈ శతాబ్దాల నాటి సంక్లిష్టమైన నిర్మాణ శైలులను ఎలాంటి గందరగోళం లేకుండా ఎలా డీకోడ్ చేయాలి? ఇక్కడే మనం ఒక స్మార్ట్ టెక్నిక్ వాడబోతున్నాం. ఈ విశ్లేషణలో ఈ చారిత్రక శైలులను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, వాటి మధ్య ఉన్న తేడాలను ఇట్టే పసిగట్టడానికి వీలుగా ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ను నిర్మించబోతున్నాం. సరేనా? ఇక మొదలుపెడదాం. ఈరోజు మన విశ్లేషణ అజెండా ఫాస్ట్గా ఒక్కసారి చూసేద్దాం. ముందుగా స్తూప నిర్మాణ రహస్యాలు, ఆ తర్వాత రాతి గుహల డీకోడింగ్, అటుపై 3 ప్రధాన ఆలయ శైలులు, ఆ తర్వాత ఇండో ఇస్లామిక్ నిర్మాణ పరిణామం, మరియు చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ట్రాప్స్ మరియు ట్రిక్స్. ఓకే, నేరుగా మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. అదే స్తూప నిర్మాణ రహస్యాలు. ఈ ప్రాచీన బౌద్ధ స్మారక చిహ్నాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం. మౌర్యులు, శృంగులు మరియు శాతవాహనుల కాలంలో బాగా డెవలప్ అయిన ఈ బౌద్ధ స్తూపాలు కేవలం ఏవో కట్టడాలు మాత్రమే కాదు సుమా, అవి అత్యంత పవిత్రమైన స్మారక చిహ్నాలు. ఈ స్తూపం వెనుక ఉన్న నిర్మాణాన్ని ఒక చిన్న పజిల్లాగా విడదీసి చూద్దాం. పైన ఉందే అర్ధగోళాకార భాగాన్ని అండ అంటారు. సరిగ్గా దానిపైనే చతురస్రాకారంలో ఉండేది హర్మిక. ఇక ఆ గొడుగులాంటి నిర్మాణాన్ని ఛత్రం అని, చుట్టూ ఉండే ఆ ప్రహరీలాంటి దాన్ని వేదిక అని, అద్భుతంగా చెక్కబడిన ప్రవేశద్వారాలను తోరణం అని పిలుస్తారు. ఈ విడిభాగాలన్నీ ఒక్కచోట చేలితేనే ఒక పరిపూర్ణమైన స్తూపం తయారవుతుంది. అయితే ఇన్ని పేర్లు ఎలా గుర్తుంటాయి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే మనకొక అద్భుతమైన మెమరీ ట్రిక్ ఉంది. అ హ్యాపీ చైల్డ్ విజిట్స్ టెంపుల్ అనే ఒక సింపుల్ ఇంగ్లీష్ వాక్యాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ మొదటి అక్షరాలు గమనించండి. ఏ అంటే అండ, హెచ్ అంటే హర్మిక, సి అనగా ఛత్రం, వి అంటే వేదిక మరియు టి అంటే తోరణం. ఎంత ఈజీగా ఉందో కదా. కానీ ఇక్కడే మన మొదటి ట్రాప్ అలర్ట్ వస్తుంది. జాగ్రత్త! సాంచీ స్తూపంలాంటి ప్రారంభ బౌద్ధ కళల్లో బుద్ధుడిని మనిషి రూపంలో చెక్కారని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్లీ అది నిజం కాదు. ఆ తొలి రోజుల్లో బుద్ధుణ్ణి కేవలం ఖాళీ సింహాసనం, పాదముద్రలు లేదా ధర్మచక్రంలాంటి సింబల్స్ ద్వారా మాత్రమే చూపించేవారు. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సరే, ఇప్పుడు మన తదుపరి దశకు వెళుదాం. రాతి గుహల డీకోడింగ్. అజంతా, ఎలోరా గుహల నిర్మాణ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. అజంతా, ఎల్లోరా గుహలు నిర్మాణపరంగా చూస్తే అక్షరాల అద్భుతాలని చెప్పాలి. ముఖ్యంగా ఎల్లోరా లాంటి ప్రదేశాలు ఒకేచోట బహుళ మతపరమైన నిర్మాణాలకు కేంద్రంగా ఉండటం నిజంగా గ్రేట్ కదా. ఇక ఈ గుహల్లో ప్రధానంగా 2 రకాలుంటాయి. ఎడమవైపు గమనిస్తే చైత్యం కనిపిస్తుంది. ఇది బ్యారెల్ వాల్టెడ్ పైకప్పుతో, అంటే వంపు తిరిగిన పైకప్పుతో ఉండే ఒక ప్రార్థనా మందిరం. దీని చివర్లో ఒక స్తూపం కూడా ఉంటుంది. ఇక కుడివైపు చూస్తే అది విహారం. ఇది బౌద్ధ సన్యాసులు నివసించడానికి వీలుగా ఉండే ఆశ్రమం లేదా నివాసస్థలం. ఇప్పుడు ఈ రెండింటి ప్రయోజనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఇంకో స్మార్ట్ ట్రిక్ చూద్దాం. సింపుల్గా చైత్య అంటే చాంటింగ్ అని గుర్తుపెట్టుకుందాం. చాంటింగ్ అంటే ప్రార్థన, సో అది ప్రార్థనా మందిరం. అలాగే విహార అంటే వెకేషన్, అంటే సన్యాసులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే లేదా నివసించే ప్రదేశం. ఈ ట్రిక్ వాడితే అసలు కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. ఇక్కడ మరో ప్రసిద్ధమైన చారిత్రక ట్రాప్ ఉంది. ఎల్లోరాలోని రాష్ట్రకూటులు నిర్మించిన ప్రఖ్యాత కైలాస దేవాలయం గురించి మనం వినే ఉంటాం. దాన్ని ఇటుకలతో ఒక్కొక్కటిగా పేర్చి నిర్మించారు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది ఒక ఏక శిలానిర్మాణం. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క భారీ రాయిని పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చి ఆ అద్భుతమైన ఆలయాన్ని సృష్టించారు. లిటరలీ మైండ్ బ్లోయింగ్ కదా. ఇక్కడి నుండి మనం నేరుగా ఆలయాల వైపు పయనిద్దాం. మన మూడవ విభాగం భారతదేశపు 3 ప్రధాన ఆలయ శైలులు: నాగర, ద్రావిడ మరియు వేసర. ఈ శైలుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలను ఒకసారి గమనిద్దాం. ఉత్తర భారతదేశంలో కనిపించే నాగర శైలిలో ఆలయానికి చుట్టూ ప్రాకారపు గోడలుండవు. పైన ఉండే శిఖరం చూస్తే అది కాస్త వంపు తిరిగుంటుంది. అదే మన దక్షిణ భారతదేశంలోని ద్రావిడ శైలి విషయానికొస్తే చుట్టూ పెద్ద ప్రాకారాలు, లోపల నీటి కొలనులు ఉంటాయి.
అలాగే పైన ఉండే విమానం పిరమిడ్ ఆకారంలో మెట్లుగా పైకి ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఆకారాలను కేవలం ఇంగ్లీష్ అక్షరాలతో భలే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎలాగంటే ఎన్ అంటే నార్త్ కర్వ్డ్ నాగర శైలిలోని వంపు తిరిగిన శిఖరం, డి అంటే డౌన్వర్డ్ పిరమిడ్ ద్రావిడ శైలిలోని పిరమిడ్ లాంటి విమానం. ఈ ఎన్, డి ట్రిక్తో ఈ రెండు శైలులు మన మెదడులో పర్మనెంట్గా లాక్ అయిపోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన ట్రాప్ ఎలర్ట్ వచ్చింది చూడండి. ద్రావిడ శైలి గురించి మాట్లాడేటప్పుడు గోపురం అనే పదం తరచుగా వాడుతుంటాం. గోపురం అనగానే చాలామంది అది గర్భగుడిపైన ఉండే శిఖరం అనుకుంటారు. కాని అది తప్పు. గోపురమంటే కేవలం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఉండే భారీ ప్రవేశద్వారం మాత్రమే. అసలైన గర్భగుడిపైన ఉండేదాన్ని విమానం అంటారు. ఇది చాలా క్రూషియల్ పాయింట్ సుమా. ఇక మూడవ శైలి వేసర. దీన్ని మనం దక్కన్ ప్రాంతంలో నాగర మరియు ద్రావిడ లక్షణాలను కలిపి ఉద్భవించిన ఒక హైబ్రిడ్ స్టైల్ అనొచ్చు. ఈ శైలిని హొయసలులు అత్యద్భుతంగా తమ నిర్మాణాల్లో ఉపయోగించారు. సింపుల్గా చెప్పాలంటే ఇది నార్త్ మరియు సౌత్ శైలుల యొక్క వెరీ స్పెషల్ మిక్స్ అని అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు కాలాన్ని కాస్త ముందుకు తీసుకెళ్దాం. 4వ విభాగం ఇండో ఇస్లామిక్ నిర్మాణ పరిణామం, ఆర్చ్ మరియు డోమ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఇది మనం ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘలుల కాలంలోకి అడుగుపెడుతున్న సమయం. సరిగ్గా ఇక్కడే మినార్లు, రేఖాగణిత నమూనాలు మరియు క్యాలిగ్రఫీ లాంటివి మన భారతీయ వాస్తుశిల్పానికి పరిచయమయ్యాయి. ఇదొక పెద్ద ఇంజనీరింగ్ మార్పు అని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందున్న సాంప్రదాయిక హిందూ నిర్మాణాలు 2 స్తంభాలు పైన ఒక అడ్డకర్ర లాంటి బీమ్ ఆధారితమైన ట్రాబియేట్ విధానాన్ని ఉపయోగిస్తే, ఇస్లామిక్ డిజైన్లు ఆర్చ్ ఆధారితమైన ఆర్కియేట్ విధానానికి మారాయి. ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకోవడంలో ఈ ఫండమెంటల్ షిఫ్ట్ చాలా కీలకం. మరి ఈ ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలి కాలక్రమేణా ఎలా బలపడుతూ పర్ఫెక్ట్ అవుతూ వచ్చిందో ఒక చిన్న టైమ్లైన్ ద్వారా చూద్దాం. ఇల్తుత్మిష్ సమాధి నుంచి సికందర్ లోడి సమాధి వరకు జరిగిన ఈ అద్భుతమైన మార్పులను డీకోడ్ చేయడానికి మనం ఐ బాస్ అనే ఒక సింపుల్ సీక్వెన్స్ను వాడబోతున్నాం. ఈ ఐబాస్ సీక్వెన్స్ని గమనిస్తే ఇందులోని ప్రతి కట్టడం దేనికదే చాలా ప్రత్యేకం. ఐ అనగా ఇల్తుత్మిష్, ఇక్కడ పాత కొత్త శైలుల ట్రాన్సిషనల్ మిక్స్ కనిపిస్తోంది. బి అనగా బాల్బన్, ఇక్కడ మనం మొట్టమొదటి నిజమైన ఆర్చ్ను చూడవచ్చు. ఏ అనగా అలై దర్వాజా, ఇది శాస్త్రీయంగా నిర్మించిన పర్ఫెక్ట్ డోమ్ మరియు ఆర్చ్ల కలయిక. ఎస్ అనగా సికిందర్ లోడి, భవిష్యత్తులో వచ్చిన ఆ అద్భుతమైన మొఘల్ గార్డెన్ టూమ్స్కు ఇదే నాంది పలికింది. ఈ ఒక్క క్రోనింతో మొత్తం పరిణామక్రమం మనకి గుర్తుండిపోతుంది. ఇక చివరగా మన విశ్లేషణలో 5వ విభాగానికి చేరుకున్నాం. అదే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ మాస్టర్ బ్లూప్రింట్ మొత్తాన్ని ఫాస్ట్గా ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఈరోజు మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు డీకోడ్ చేశాం కదా. ఆ ఫైనల్ చెక్లిస్ట్ ఒక్కసారి చూస్తే, నాగర అనగానే మనకు కర్వ్డ్ శిఖరం గుర్తుకు రావాలి, ద్రావిడ అనగానే పిరమిడ్ విమానం మరియు కేవలం ఎంట్రన్స్ కోసం వాడే గోపురం గుర్తుకు రావాలి, చైత్యం అనేది ప్రార్థనా మందిరం అయితే విహారం అనేది సన్యాసుల నివాస ఆశ్రమం, అలాగే కైలాస దేవాలయం అనగానే అది ఏకశిలా నిర్మాణమన్న పాయింట్ ఠక్కున స్ట్రైక్ అవ్వాలి. ఈ వన్ లైనర్స్ మన మెదడ్లో దృఢంగా ముద్రించుకుపోవాలి. ఇండో ఇస్లామిక్ పీరియడ్లో సాధించిన అద్భుతమైన ప్రగతిని మనం ఒక్క పవర్ఫుల్ వాక్యంలో చెప్పాలంటే, బాల్బన్ ట్రూ ఆర్చ్ని అందించాడు, అలై దర్వాజా ఆ డోమ్ను పర్ఫెక్ట్ చేసింది, సికందర్ లోడి గార్డెన్ టూమ్ సంప్రదాయానికి నాంది పలికాడు. అబ్సల్యూట్లీ! ఈ ఒక్క వాక్యం తెలిస్తే చాలు, ఆ శకానికి సంబంధించిన ముఖ్యమైన చరిత్రంతా మన కళ్ల ముందు అలా మెదులుతుంది. సరే, ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నిర్మాణ శైలులు కలిసిపోయి ఎన్నో కొత్త కొత్త అద్భుతమైన కట్టడాలు పుట్టుకొస్తున్నాయి, అవునా కాదా? మరి మన చుట్టూ ఉన్న ఈ రోజుటి భవనాలను చూస్తే 100 ఏళ్ల తర్వాత వచ్చే భవిష్యత్ చరిత్రకారులు డీకోడ్ చేయాల్సిన ఆధునిక నిర్మాణ ట్రాప్స్ ఏవై ఉంటాయో కదా. మీరేమనుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో తప్పకుండా కలుద్దాం.